యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇక్కడకు విచ్చేసిన దైవజనులకు, జత పని వారికి, క్రైస్తవ సోదర సోదరీమణులకు, క్రైస్తవేతర మిత్రులకు నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ బ్రదర్ ఆనంద్ గారు. వారి శ్రమ, వారికి సత్యం పట్ల ఉన్న కాంక్ష, వారు సంఘాల్లో సత్యవాక్యం ప్రబలాలి, సత్యవాక్యం ప్రకారం ప్రబోధము ప్రవర్తన ఉండాలి అని వారు తపన పడుతున్నారు. దాన్ని బట్టి నేను వారిని అభినందిస్తున్నాను. మరి ఈ రిఫార్మ్డ్ కాన్ఫరెన్స్ 2024కి మేబీ యూ కెన్ కాల్ ఇట్ రెఫ్కాన్. సో దీనికి మరి ఆహ్వానించినందుకు రిసోర్స్ పర్సన్గా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవర్ సో మచ్. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. ఈ అధ్యాయము కొంత భాగం మనం చూస్తే ఇది మెస్సియానిక్ సామ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే ప్రవచించబడినటువంటి కీర్తనల్లో ఇది కూడా ఒకటి. నేను 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఇది మీకు చిరపరిచితమైందే. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇక్కడ బలులను నైవేద్యములను నీవు కోరటలేదు అని చెప్పగానే ఇమీడియట్గా మీకు కనపడే మాట కొంచెం డిస్కనెక్టెడ్గా అనిపిస్తుంది మనకి. నాకు ఏమి నిర్మించావు? చెవులు నిర్మించావు. చెవులకి, బలులకి, నైవేద్యాలకి ఏమిటి సంబంధం? చెవులు అంటే ఏమిటంటే చెవులతో వింటాం అనేటువంటిది ఏమిటంటే బైబిల్ పరిభాషలో వినడం అంటే విధేయత చూపడం. పూర్వం రోజుల్లో, అంటే ఈ కీర్తన రాసే నాటికి క్రీస్తు పూర్వం, దాదాపు దావీదు 1000వ సంవత్సరానికి సంబంధించిన వాడు. బానిసలని కొనుక్కునేవాళ్ళు. బానిసల్ని కొనుక్కున్న తర్వాత, ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు జీవితాంతము వీళ్లకు వెట్టి చాకరీ చేయాలి. ఆ బానిసను వాళ్ళు గుర్తించడానికి ఏం చేసేవాళ్ళంటే, వీడు బానిస అని చెప్పడానికి ఒక పద్ధతి ఏమిటంటే, అక్కడ గడపలు ఉంటాయి, చెక్క గడపలు, తలుపుకి ద్వారబంధ్రాలు ఉంటాయి కదా, అక్కడ వాడి చెవుని ఇలా పెట్టి ఒక కడ్డీ కాల్చి వాడి చెవుకి రంధ్రం వేస్తారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇతడు బానిస అని తెలుస్తుందన్నమాట. బలులను నైవేద్యాల్ని నువ్వు కోరట్లేదు, కానీ నాకు చెవులు ఇచ్చావు, చెవులు నిర్మించావు. అంటే నువ్వేం కోరుతున్నావు? విధేయత కోరుతున్నావు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం అన్నమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. విధేయత అంటే ఒక బానిసత్వం కాదు. విధేయత అంటే సంతోషంగా చేసేది. క్రైస్తవంలో విధేయత అనేది ఇష్టంగా చేసేది. ఒక బెత్తం కిందో లేకపోతే ఒక భయం కిందో చేసేది కాదు. అది విధేయత. యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ విధేయతకు, ప్రేమకు ముడిపెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలు గైకొంటారు. విధేయతకు స్ఫూర్తి ఏమిటి? విధేయతకు స్ఫూర్తి ఏమిటి? ప్రేమ.
దేవుడు ఏ క్రైస్తవుడిని ఏ క్రైస్తవురాలని ఇష్టపడతాడంటే విధేయత చూపించేవాడిని. ఆయనకి ఇష్టడుగా జీవించడం అంటే ఆయన మాటకు లోబడ్డమే. ప్రేమిస్తే లోబడి తీరుతావు. క్రీస్తు పట్ల నీకున్న ప్రేమ నీ విధేయతకు స్ఫూర్తి. ఈరోజు క్రైస్తవంలో లోపం ఏమిటి? ఏమండి, వాక్యం వినడం ఎక్కువైంది మనకి. ఒకప్పుడు చర్చిలోనే వాక్యం ఉండేది కదా, మహా అంటే రేడియోలో కాసేపు వచ్చేది. ఓ అరగంట వస్తే మళ్ళీ వెంటనే ఒరియా వచ్చేసేది కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యమే. ఎంత బాగా చెప్తున్నారనేది తర్వాత సంగతి. కానీ ఏం లేదండి, విధేయత లేదు. సమస్య అది. ఈరోజు ఎటు చూసినా వాక్యం ఉంది, లేనిదల్లా ఏమిటంటే విధేయతే. తల్లిదండ్రులు చెప్పండి, గుండె మీద చేసుకుని మీ పిల్లలు విధేయత చూపిస్తున్నారేమో. పిల్లలు చెప్పండి, గుండె మీద చేసుకొని మీ అమ్మ నాన్నలకి విధేయత చూపిస్తున్నారేమో. మన యూట్యూబ్ దగ్గర, ఫేస్బుక్ దగ్గర, సోషల్ మీడియా దగ్గర కాసేపు కూర్చుంటే మన భారతీయ కుర్రాళ్ళు ఎంత విధేయులో మనకు అర్థమైపోతుంది. మీరు అప్పుడప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ని పట్టించుకోకుండా ఆ పక్కనే నిలబడారనుకోండి, మన ట్రాఫిక్ రూల్స్ ఎంత బాగా పాటిస్తామో చూస్తే మనం ఎంత విధేయులమో మనకు అర్థమైపోతుంది. నిన్ననే నా తమ్ముడు చెప్తా ఉన్నాడు చిన్న జోక్. వాడు సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు, పోలీసు వాడు పట్టుకున్నాడు. సిగ్నల్ చూసావా అన్నాడు పోలీసు. చూశాను సార్. చూసే వెళ్ళిపోయావా? మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాడట. ఇది మన విధేయత పరిస్థితి. కళ్ళ ముందు ఒకలాగా, వెనక ఇంకొకలాగా. కానీ క్రైస్తవం అంటే ఏమిటంటే విధేయత చూపించడం. ఆయన అంతిమ ఆజ్ఞను, మహా ఆజ్ఞను ఇచ్చినప్పుడు మత్తయి సువార్త చివరి భాగంలో మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి, నాకు శిష్యులుగా చేయండి అని అన్నప్పుడు ఆయన అంతిమంగా కోరుకుంది ఏమిటంటే విధేయతే. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వారికి మీరు బోధించి వాటిని గైకొనమని వారికి చెప్పండి, వాటికి విధేయత చూపించమని చెప్పండి. బాప్తిస్మం తీసుకోగానే క్రైస్తవులు అవ్వం. క్రైస్తవులం ఎప్పుడు అవుతామంటే క్రీస్తు మాటకు స్పందించి విధేయత చూపించాలి. విధేయత అంటే ఏమిటో మీకు మళ్ళీ నేను పరిచయం చేస్తాను. ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం చదివితే అక్కడ పేతురు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శిష్యుడు కనబడతాడు. యేసుక్రీస్తు వారు పేతురు పడవని వాడుకొని చిన్న ప్రసంగం చేశాడు ఆయన. అది ఉదయం పూట, తొలి సంధ్య, ఇంకా పొద్దు పొడిచిందో లేదో తెలియదు. ఆ పడవను కొంత లోపలికి నెట్టమన్నాడు. ఆ పడవ ఎక్కాడు. ఒడ్డున కూర్చున్నటువంటి జనసందోహంతో మాట్లాడాడు. ప్రసంగం అయిపోయింది. వాళ్ళ పడవను వాడుకున్నాడు కదా, వాళ్ళకేదో కాస్త దానికి తగ్గ రుణం తీర్చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళకి కాస్త ఓ వరం ఇచ్చేయాలనుకున్నాడు. అప్పుడు పేతురుని పిలిచాడు. అయ్యా, వెళ్ళి వలలు వెయ్యండి అన్నాడు. కొంచెం లోపలికి వెళ్ళి వలలు వెయ్యండి. మనం అర్థం చేసుకోవచ్చు పేతురు లుక్ని. ఆ టైంలో ఎలాంటి లుక్ ఇచ్చుంటాడో యేసుప్రభు వైపు. ఎందుకంటే నేపథ్యం ఏమిటంటే, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, పాపం రాత్రంతా శ్రమపడి చేపలు దొరక్క యేసుప్రభు వచ్చే సమయానికి వలల్లో చెత్త కడుక్కుంటున్నారు వాళ్ళు.
నాచంతా కడుక్కుంటున్నారు వాళ్ళు. అప్పుడు వచ్చాడు ఆయన. ఒక్కసారి ఇలా చూశాడు అన్నమాట. రాత్రంతా శ్రమ పడ్డాం, ఇప్పుడేమో తెల్లారిపోయింది, ఇప్పుడు ఎలా పడతాయి చేపలు? చేపలు పట్టే వాళ్ళని ఎవరైనా మీరు ఇంటర్వ్యూ చేయండి, చేపలు ఏ టైంలో పడతాయో. అది చేపలు పడే టైం కాదు. ఒకసారి ఇలా చూసి, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా, సరే నువ్వు చెప్పావుగా, వేస్తాలే అన్నాడు. నెక్స్ట్ సీన్ ఏంటంటే, వల పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. ఆ వలని లాక్కొచ్చి ఆ పడవల్లో వేస్తే 2 పడవలు సరిపోయింది. ఇది చూసిన తర్వాత రాత్రంతా శ్రమపడిన జాలరికి, చేపలే జీవనోపాధిగా ఉన్నవాడికి, ఇక చేపలు పడవురా అనుకున్నవాడికి, నిరాశ నిస్పృహలో ఉన్న జాలరికి ఇన్ని చేపలు పడితే ఎలా ఉంటుందండి? పండగ కదా. గంగన్ స్టైల్లో డ్యాన్స్ వేయాలి ఆయన. వెంటనే ఆయన రియాక్షన్ ఏంటి? లోకాసువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి పాదాల మీద పడ్డాడు. నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. అదేమిటి అట్లా అలాంటి రియాక్షన్ ఏమిటి? చిన్న ప్రశ్న ఏమిటంటే, లోకాసువార్త 5వ అధ్యాయంలో ఈ సన్నివేశం గురించి, పేతురు చేసిన పాపం ఏంటి? మీరు గ్రీక్లో చదివితే మూల భాషలో యేసుక్రీస్తు వారు వలలు వేయమన్నాడు, పేతురు వల మాత్రమే వేశాడు. మీకు చిన్న క్లూ దొరుకుతుంది. అది కేజేవీలో ఉంది, తర్వాత వర్షన్స్లో లేదు. వలలు వేయమంటే వల వేశాడు, ఎందుకంటే అంత నమ్మకం లేదు. విధేయత చూపించాడు. ఎలా చూపించాడు? అయిష్టంగా చూపించాడు. విధేయత చూపించాడు. ఎలా చూపించాడు? అర్ధ విధేయత చూపించాడు. ఇప్పుడు ఈయన పాపం ఏంటి? ఏమిటి ఈయన పాపం? ఎందుకు ఏడుస్తున్నాడు? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అని ఎందుకు అంటున్నాడు? అర్ధ విధేయత ఈజ్ ఈక్వల్ టు అవిధేయత. మనం చాలాసార్లు వాక్యంలో మనకిష్టమైనవి మనం బయటికి తీసి వాటికి లోపడుతుంటాం. మనకిష్టమైనవి చేయడం కాదు విధేయత అంటే, ఆయనకి ఇష్టమైనవి చేయడం. విధేయతను ఎలా నిర్వచించుకోవచ్చు? విధేయత అంటే పరిపూర్ణ విధేయత. విధేయత అంటే మీకు గెత్సెమనెలో లూకాసువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి ప్రార్థనలో ఆయన పడ్డ సంఘర్షణలో కనపడుతుంది. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మీ చాలామంది ప్రార్థన చేస్తారు కదా, మీరందరూ కన్నీళ్ళు ప్రార్థనలు కూడా చేస్తుంటారు కదా. మన 40 రోజులకు బాగానే చేసి ఉంటారు కదా. మీ ప్రార్థనలో ఎప్పుడైనా నా చిత్తము కాదు, నీ చిత్తమే. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? నీ చిత్తమేమో కానీ నా చిత్తం తీర్చవా? మీ అమ్మాయికో అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు మీరు కులం చూసుకుంటారు కదా. మీరు ఎప్పుడైనా నా చిత్తం కాదు, నీ చిత్తమే అన్నారా? మీరు కులము, కట్నము, అన్నీ మంచి రోజు అన్నీ చూసుకొని పెళ్లి కార్డులో ఏమని రాస్తారు తెలుసా? ఇది కన్నులకు ఆశ్చర్యకరం. ఆశ్చర్యపోవాల్సింది మీరు కాదు, ఆయన. మన దుర్మార్గులను చూసి అన్నీ మీకు కావాల్సినవన్నీ చేసేసుకొని విధేయత అంటే నా చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరచడం. అది కూడా పరిపూర్ణంగా అన్ని రంగాల్లో లోబరచడం. మనం ఇందాక మాట్లాడుకున్నాం, విధేయతకు ప్రేమకు
ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్రేమ లేకపోతే విధేయత లేదు. బైబిల్లో ఆమూలాగ్రం మనం చూస్తే దేవుణ్ణి ప్రేమించమన్నప్పుడల్లా పరిపూర్ణంగా ప్రేమించమన్నాడు ఆయన. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో. యేసుక్రీస్తు వారు ఒక మాట జత చేశారు, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. ఎక్కడైతే ఈ పూర్ణ ప్రేమ ప్రభువు పట్ల ఉంటుందో క్రైస్తవుడికి, అక్కడ పూర్ణ విధేయత ఉంటుంది. నీ ప్రేమ అరకొరగా ఉన్నప్పుడు నీ విధేయత కూడా అరకొరగానే ఉంటుంది. ఎందుకంటే ప్రేమించకుండా విధేయత చూపించలేవు. ప్రేమే విధేయతకు స్ఫూర్తి. కనుక అర్ధ విధేయత ఈజ్ ఈక్వల్ టు అవిధేయత. విధేయత అంటే పరిపూర్ణమైంది. ఆయన చిత్తానికి నీ జీవితంలోని ప్రతి విషయాన్ని, ప్రతి రంగాన్ని ఆయన ప్రభుత్వం కిందకి తీసుకురావడం. పేతురు అంటాడు తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎంతమంది హృదయాల్లో క్రీస్తు నివసిస్తున్నాడు? అది కూడా సింహాసనాసీనుడై ఉన్నాడు, ప్రభువుగా పరిపాలిస్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే నీ దాంపత్య జీవితం ఆయన ప్రభుత్వం కిందకు రావాలి. నీ షాపింగ్ కూడా ఆయన ప్రభుత్వం కిందకు రావాలి. నీవు ఈ డిపార్ట్మెంట్, నీ ఫేస్బుక్ అకౌంట్ కూడా ఆయన ప్రభుత్వం కిందకు రావాలి. నీ వాట్సాప్ చాటింగ్ కూడా ఆయన ప్రభుత్వం కిందకి రావాలి. బాప్తిసం తీసేసుకుంటారు మనవాళ్ళు. ఈస్టర్కి మనవాళ్ళని తోసేస్తారు కదా తెల్లబట్టలు వేసి. ఈస్టర్ దగ్గర పడుతుందంటే తల్లిదండ్రులు చెవులో ఇల్లు కట్టుకొని సొదపెడతా ఉంటారు, ఈ ఈస్టర్కి తీసుకోవా, ఈస్టర్కి తీసుకోవా అని. ఏమైనా పప్పు బెల్లాలా ఇప్పించడానికి, లేకపోతే ఏమన్నా జగన్ గారి పథకం ఇప్పించడానికి? నువ్వు ప్రభువుకి లోబడితేనే, నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కుంటేనే, ఆయనకి జీవితాన్ని పూర్తిగా ఇచ్చివేసుకున్న తర్వాత, ఆయన్ని రథసారథిగా చేసుకున్నాకనే నువ్వు బాప్తిస్మానికి అర్హుడివి, అర్హురాలివి. రక్షణ విధేయతతో స్టార్ట్ అవుతుంది. క్రీస్తుని గురించి మాటకు విధేయత చూపించడంతో రక్షణ స్టార్ట్ అవుతుంది. అందరూ పరలోకానికి వెళ్ళరు, విధేయులైన వాళ్ళే రక్షింపబడతారు. విశ్వాసం ఎప్పుడు కూడా విధేయతతో కలిసి ప్రయాణం చేస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మహాసూచక్రియలు చేసిన తర్వాత, అనేక సూచక్రియలు చేసిన తర్వాత, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎందుకు తృణీకరించాడు? ఆయన అనేక వేల మందికి పంచిపెట్టిన తర్వాత ఆయన వెనకపడ్డ బ్యాచ్ని ఆయన ఎందుకు కాదన్నాడు? వీళ్ళకేమో సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, వాళ్ళకేమో ఆశీర్వాదాలు కావాలి. ఈరోజు క్రైస్తవులు ఎవరు? ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? ఎందుకు బెల్లంపల్లి వెళ్తున్నారు? ఎందుకు ఆ డిజిటల్ సంఘానికి వెళ్తున్నారు? కారణం ఏంటి? అక్కడికి వెళ్తే ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు అన్య మతంలో చూస్తారు, ఆ గుళ్ళో నిద్ర చేస్తే పిల్లలు పుడతారట. ఆ చెట్టుకి ఓ మూట కడితే కోరికలు తీరుతాయట. అన్యమతం అది తీసుకొచ్చి మన మతంలో కలిపారు. అందుకే ఇలా తగలాడింది క్రైస్తవం. వాళ్ళు వచ్చారు కదా, ఆ మతంలోంచి కన్వర్ట్ అయ్యి వచ్చారు కదా యువతలకి. ఈ స్పీకర్లే. ప్రేమకు విధేయతకే కాదు, ఆశీర్వాదానికి విధేయతకి కూడా అవినాభావ సంబంధం ఉంది. మీరు ఒకసారి పంచకాండాలు చదవండి ఇంటికి వెళ్ళాక. పంచకాండాలంటే మొదటి 5 పుస్తకాలు, మోషే రాసిన మొదటి 5 పుస్తకాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా. దాంట్లో దేవుడు ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడంటే, నేను మీకు ఈ ఆజ్ఞలు ఇస్తున్నా, మీరు ఈ ఆజ్ఞల్ని కానీ మీరు పాటిస్తే
మీకు ఆశీర్వాదం, మీరు పాటించకపోతే మీకు శాపం. ఆ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఆశీర్వాదం రాదు. నువ్వేమో ఆఫీసులో బాగా లంచాలు తినేసి అందులోంచి ఒక 10% తీసుకొచ్చి ఇక్కడ కృతజ్ఞత కానుక వేసావనుకో, ఆశీర్వాదం రాదు. విధేయత నుంచి వస్తుంది ఆశీర్వాదం. అవిధేయత ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకోలేదు. చాలా స్పష్టం చేసేసాడు దేవుడు, మీరు విధేయత చూపిస్తేనే మీకు ఆశీర్వాదం. ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మీకు? వాళ్ళ నాథుణ్ణి వాళ్లే కాదన్నారు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చాడు, తన స్వకీయులు ఆయన తిరస్కరించారు. ఇశ్రాయేలు జాతి చరిత్ర మీరు చదివితే అవిధేయత తర్వాత అవిధేయత, అవిధేయత తర్వాత అవిధేయత. దే వర్ కంటిన్యూస్లీ రిపీటెడ్లీ డిజొబీడియంట్ టు దేర్ గాడ్. ఎందుకు నెబుకద్నెజర్కి అప్పగించాడు? ఎందుకు ఉత్తర భూభాగాన్ని, నార్థన్ కింగ్డమ్ని, ఇశ్రాయేలు అనేటువంటి రాజ్యాన్ని అష్షూరీయులకు అప్పగించాడు? కారణం అదే. ప్రవక్తల తర్వాత ప్రవక్తల్ని పంపించాడు. అవిధేయత తర్వాత అవిధేయత. మలాకి వచ్చే నాటికి, జకర్యా వచ్చే నాటికి విపరీతమైన అవిధేయత, ప్రవక్తల్ని చంపగలిగినంత అవిధేయత. దేవుడు మాట్లాడడం మానేశాడు. 430 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. అప్పుడు యెషయి ముద్దు నుండి చిగురు పుట్టే సమయానికి, అంటే దావీదు కుమారుడుగా ఆయన వంశం నుంచి క్రీస్తు వచ్చే సమయానికి బాప్తిసమిచ్చి యోహాన్ని చిట్ట చివరి పాత నిబంధన ప్రవక్తగా పంపించాడు. దేవుడికి నచ్చంది ఏమిటి? అవిధేయత. ఆశీర్వాదాలు రావు. మీరు అనుకోవచ్చు, ఆశీర్వాదాలంటే బంగ్లానో, కారో, డాక్టర్ అవడమో, ఇంజనీర్ అవడమో, అమెరికా సంబంధం రావడమో అని మీరు అనుకోవచ్చు. బయట ఒక్కసారి వెళ్ళి అన్యుల్ని చూడండి. మీకంటే మంచి సంబంధాలు, మీకంటే మంచి కార్లు, మీకంటే తొందరగా అమెరికాకి, మీకంటే మంచి ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. మరి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అది ఆశీర్వాదం కాదు. మీకు అబ్రహాం గుర్తున్నాడా? ఆయన పక్కన ఇంకొక ఆయన ఉండేవాడు, లోతు. ఒకరోజు ఈయన సేవకులకి, ఆయన సేవకులకి గొడవ వచ్చింది. అబ్రహాం పిలిచాడు లోతుని. పిలిచి, నిజానికి ఎవరు పెద్దవాడు వీళ్ళిద్దరిలో? అబ్రహాం. లోతు ఏమవుతాడు అబ్రహాంకి? ఏమండి? అన్న కొడుకు. అబ్రహాం ఏమన్నాడంటే, నేను తీసుకోనులే, ముందు నువ్వే తీసుకో. ముందు తీసుకోమండమే కాదు, నీకేది బెస్టో అది తీసుకో అన్నాడు. లోతు మనలాంటోడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో లోతుగా ఆలోచించాడు. పచ్చగా కలకలలాడుతున్న సస్యశ్యామలమైన దాన్ని తీసుకున్నాడు. నాకు ఇది కావాలి అన్నాడు. సరే, అలాగే పట్టుకుపో. అబ్రహాం అంత హాయిగా ఎందుకు ఇచ్చేశాడు? అబ్రహాంకి ఒకటి తెలుసు, ఆశీర్వాదం వీటిల్లో ఉండదని. అబ్రహాంకి వాగ్దత్త భూమి ఇవ్వడానికి 2500 మైళ్ళు వెళ్ళమన్నాడు దేవుడు. 2500 మైళ్ళు అంటే తెలుసా మీకు? కన్యాకుమారిలో స్టార్ట్ అయితే కాశ్మీర్కి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఓల్వో బస్ లేదు, వారాహి లేదు. ఎట్లా వెళ్ళాలి? విధేయత. పిల్లోడిని ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. 25 ఏళ్ళు ఇవ్వలేదు.
ఏం నమ్ముకున్నాడు? ఆశీర్వదించేవాడిని నమ్ముకున్నాడు. విధేయత. 25 ఏళ్ల విధేయత తర్వాత బిడ్డనిచ్చాడు. ఇప్పుడు చూడండి, స్టోరీ చివరికి క్లైమాక్స్కి రండి. లోతు క్లైమాక్స్ చూడండి, అబ్రహాము క్లైమాక్స్ చూడండి. లోతు ఏమైపోయాడు? లోతుగా ఆలోచించినోడు ఏమైపోయాడు? మీరు కార్ల వెంబడా, లేకపోతే బంగ్లాల వెంబటి, లేకపోతే అమెరికా సంబంధాల వెంబటి, ఇదే మీరు ఆశీర్వాదం అనుకుంటే లోతే మీ పరిస్థితి. అబ్రహాంలాగా ఆశీర్వాదం ఇదిగో ఇక్కడ ఉంది, ఈయనలో ఉంది. మీకు ఇంకో మాట కూడా చెప్తా. అదే వంశంలో పుట్టినోడు ఇంకొక ఆయన కూడా ఆశీర్వాదాల కోసం మనలాగా తప్పించినోడే. అన్న రాకముందే అమ్మతో జతగట్టి కళ్ళు కనబడిన నాన్న దగ్గర అన్నలాగా వేషం వేసుకొని వెళ్ళి ఆశీర్వాదం కొట్టేశాడు. ఏం కొట్టేశాడు? ఆశీర్వాదం కొట్టేశాడు. అన్న వచ్చేటప్పటికి తండ్రి దగ్గర ఆశీర్వాదం లేదు. అమ్మ అన్నీ అరేంజ్ చేసి పెట్టేసింది. మనలాంటి అమ్మే ఆశీర్వాదాలు కొట్టేయడము, బండి కట్టించడము, అన్న వచ్చేటప్పటికి వాడిని ఊరు దాటించడం కూడా అయిపోయింది. ఇప్పుడు పాపం ఆశీర్వాదాలు లేక విలవిల్లాడింది ఎవరు? అన్నగారు. ఆశీర్వాదాలతో వెళ్ళిపోయింది ఎవరు? తమ్ముడు గారు. మరి ఆశీర్వాదం కావాలని దేవుడితో పెనుగులాడింది ఎవరు? అదేమిటి? ఆశీర్వాదాలు కొట్టేశాడు కదా. ఆయనకి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు వెలిగింది. అదేదో అంటారు కదా, మైల్ దూరం వెళ్తే కానీ వెలగదని. ఆయనకి అప్పుడు వెలిగింది. ఏం వెలిగిందంటే, నాయనా ఇలా రావు ఆశీర్వాదాలు. నాన్నగారు చెయ్యేస్తే ఆశీర్వాదాలు, దొంగతనంగా ఆశీర్వాదాలు, లేకపోతే పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే కవర్ ఇస్తే ఆశీర్వాదాలు, కూకట్పల్లిలో 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు రావని ఆయనకు అప్పుడు తెలిసింది. తెలిసి లబోదిబో అని దేవుణ్ణి పట్టుకున్నాడు. దేవుడు నన్ను వదులురా బాబు అన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదిస్తే కానీ వదలను అన్నాడు. అదే మనం ఉంటే దేవుడి స్థానంలో మరి అక్కడ కొట్టేసావుగా అని తెప్పి పొడిచేవాళ్ళం. పాపం ఆయన చాలా మంచివాడు, ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఎప్పుడొస్తాయి సార్ ఆశీర్వాదాలు? విధేయత చూపాలి. విధేయత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విధేయత వెంటనే రాదు. ఒక బడిలో చేరాలి, నేర్చుకోవాలి పాఠాలు. యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ పత్రికలో ఏముందో తెలుసా? ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఎవరు? సాక్షాత్తు దేవుని కుమారుడు. ఆ వచనం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కుమారుడై ఉండియు, ఏంటది? దేవుని కుమారుడై ఉండియు ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్పాలి. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయనకి అన్నీ వచ్చు, ఆయనకి రాంది లేదు. ఇది కదా మన అభిప్రాయం. నిజమే, అది సత్యమే. కానీ అందులో ఒక చిన్న లిటికేషన్ ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన అన్నీ చేయగలడు కాబట్టి పాపం చేయగలడా? చేయలేడు. మరి బలహీనుడు కదా, చేయలేకపోతే. పాపం చేయడం బలహీనత, చేయకపోవడం బలం. అబద్ధం ఆడగలడా? అబద్ధం ఆడలేడు. అబద్ధం ఆడడం బలహీనత,
అడగపోవడం బలం. అలా దేవుడికి చేతకానివి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే విధేయత. దేవుడు ఎందుకు విధేయత చూపించలేడు? ఆయనకి ఎందుకు విధేయత నేర్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన పైన ఎవడు ఉండడు. విధేయత ఎవడికి వస్తుందండి? పైన ఒకడు ఉండాలి, మనం లోపడాలి, అప్పుడే వస్తుంది విధేయత. విధేయత దేవుడికి రాదు, ఎందుకంటే దేవుడి పైన ఇంకెవడు లేడు. ఆయన మనలాగా ఈ భూమి మీదకి మానవాకారంలో వచ్చినప్పుడు అందుకనే విధేయత నేర్చుకోవలసి వచ్చింది. ఈ రోజున దౌర్భాగ్యం ఏమిటంటే దేవుడైనా దిగి వచ్చి విధేయత నేర్చుకున్నాడు, కానీ పుట్టిన దగ్గర నుంచి ఎవడో ఒకటి కింద బతికే మనకి విధేయత రాలా. ఇదే దౌర్భాగ్యం. విధేయత అభ్యాసం చేస్తే వస్తుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఏకదం ఒక్క రాత్రి రాదది. నువ్వు ఒక చిన్న విషయానికి బైబిల్లో చదివిన దానికి లోబడితే రేపొద్దున అంతకంటే పెద్ద విషయం చెప్తాడు నీకు దేవుడు. దానికి కూడా లోబడ్డం నేర్చుకుంటే ఎల్లుండి అంతకంటే పెద్ద విషయం చెప్తాడు. దానికి కూడా లోబడ్డం నేర్చుకుంటే నువ్వు పెద్ద పెద్ద విషయాల్లో లోబడ్డం నేర్చుకుంటావు. యేసుక్రీస్తు వారు ఆయన తప్పిపోవడం అంటే వాళ్ళు తప్పిపోయాడు అనుకున్నారు. ఆయన దేవాలయంలోనే ఉండిపోయాడు. వాళ్ళు పాపం 3 రోజులుగా ఏమో చూసుకొని వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆ రోజుల్లో మనలాగా బస్సులు, ఈ సెల్ ఫోన్లు ఇవి లేవు. వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే దొంగలు దారి కాచి దోచేస్తారు. అందుకని వాళ్ళు లాంతర్లు అవన్నీ పట్టుకొని బండ్లు ఒకదాని వెనక కట్టుకొని అందరూ కలిసికట్టుగా వెళ్తారు. యేసుక్రీస్తు వారు అందరికీ హాట్ ఫేవరెట్ కాబట్టి ఆయన ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు ఒళ్ళో ఉండుంటాడు, ఎక్కడో దగ్గర ఉండుంటాడు అనుకున్నారు పాప మా తల్లిదండ్రులు. చాలా దూరం వెళ్ళాక చూశారు వాళ్ళు. లబోదీపం అని వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలీదా? ఆయన అప్పటి నుంచే విధేయత చూపిస్తున్నాడు దేవుడికి. ఆ తర్వాత మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం చదివితే మీకు ఒక అద్భుతమైన విషయం కనపడుతుంది. ఆయన నజరేతుకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఈ మధ్య కొంతమంది తలమాసిన వాళ్ళు యేసుప్రభు 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల మధ్యలో ఎక్కడికి వెళ్ళాడు? సరే, ప్రశ్న బాగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఇక్కడ లేదు కాబట్టి నేను చెప్తా ఎక్కడికి వెళ్ళాడో. కాశ్మీర్ వచ్చాడు, టిబెట్ వెళ్ళాడు. మీకోసం ఇంటికి వస్తాను సార్ నేను సాయంత్రం. నాన్నగారు బయటికి వెళ్ళారని చెప్పారు అంటే నేను సినిమాకి వెళ్ళారని అనుకోవాలా? బార్కి వెళ్ళాడని అనుకోవాలా? ఒక్క వాక్యంలో చెప్పేశాడు 18 సంవత్సరాల గురించి. ఆయన నజరేతుకు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను. బాప్తిసం తీసుకున్న పిల్లలు ఎంతమంది అలా లోబడి ఉన్నారు? సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది అలా లోబడి ఉన్నారు? ఆయన మన మాదిరి. లోబడ్డంలో కూడా, విధేయత చూపించడంలో కూడా ఆయన మన మాదిరి. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదివితే ఆయన విధేయత పరాకాష్ఠ చూస్తారు. పరాకాష్ఠ అంటే క్లైమాక్స్, పినాకిల్ అన్నమాట. ఏముంది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో? ఆయన సిలువ మరణమగునంతగా విధేయత చూపించను. మామూలు మరణం కాదది. ఒక నికృష్టమైన, ఒక క్రూరాతి క్రూరమైన, అత్యంత చిత్రవధకు గురి చేసేటువంటి మరణం. నీకోసం నా కోసం
ఆయన విధేయత చూపించాడు. మళ్ళీ ఆ గెత్సెమనే దగ్గరికి వద్దాం. ఆ రోజున ఆయన, ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగించు, నీ చిత్తం కాదు నా చిత్తమే అని ఉంటే మన గతి ఏంటి? మన గతి ఏంటి? సీన్ కట్ చేస్తే ఎక్కడ ఉంటాం మనం? నరకంలో ఉంటాం. నిత్య నాశనమే మన గతి. ఆయన సిలువకి ఎక్కకపోతే మన పాపాలకు నిష్కృతి లేదు. మన పాపాలకే కాదు, లోకమంతటి పాపానికి కూడా నిష్కృతి లేదు. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తమే కాక లోకమంతటి పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడని రాయబడింది. ఒక్కని విధేయత ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది అని అన్నాడు పౌలు. ఒక్కని అవిధేయత ద్వారా మనకి పాపము, దాని వెంబడే మరణము వచ్చింది అన్నాడు పౌలు రోమాపత్రికలో. తన విధేయతతో మన అవిధేయత వల్ల వచ్చిన పాపము నుంచి, దాని పర్యవసానాల నుంచి, దాని శిక్ష నుంచి మనల్ని విడిపించాడు ఆయన. ఇప్పుడు మన పని ఏంటి? మళ్ళీ అవిధేయత చూపించకూడదు. మళ్ళీ అవిధేయత చూపించకూడదు. మీకు విధేయత గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. విధేయతకు, ప్రేమకు, విధేయతకు ఆశీర్వాదానికే కాదు, విధేయతకు విశ్వాసానికి కూడా అద్భుతమైన సంబంధం ఉంది. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండంలో మీకు గుర్తు చేస్తున్నాను, మీకు తెలిసిన దాన్నే. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఈ పండు తినకూడదు అన్నాడు. అపవాది వచ్చి ఏమన్నాడంటే, నువ్వు తినచ్చు అన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు తిను దినమున నిశ్చయముగా చేస్తావు అన్నాడు. వీడొచ్చి నువ్వు తింటే చావనే చావు అన్నాడు. నౌ టూ ఆపోజిట్ స్టేట్మెంట్స్ బై టూ ఆపోజిట్ పర్సన్స్. ఇటు దేవుడు, అటు బద్ధ విరోధి అయిన అపవాది. ఈయనన్నాడు, నువ్వు తినద్దు, నువ్వు చస్తావు. వీడంటున్నాడు, నువ్వు తిను, నువ్వు చావు. నవ్వు హవ్వ ఏం చేసింది? ఎవరికి ఓటేసింది? ఏమండి? అపవాదికే ఓటేసింది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మొదటి పాపం ఏంటో? ఏమండి? ఏమిటో గట్టిగా చెప్పాలి. అవిధేయత. మొదటి పాపం ఏంటి? అవిధేయత కాదు, అపనమ్మకం. ఎవరిని నమ్మింది? మీరెందుకు దేవుడు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోరు? మీరు ఆయన నమ్మరు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్నే పెళ్లి చేసుకుంటారు. వాడు ఆస్ట్రేలియా తీసుకెళ్ళి సాఫ్ట్గా కత్తి కోసేస్తాడు మిమ్మల్ని. మీకు అది తెలియదుగా. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటే తెలుసు. వాడికి బట్టతలున్నా చేసేసుకుంటారు మీరు. ఎందుకంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, చేసేసుకుంటారు. కానీ ప్రభువా నీ చిత్తం ఏంటి నాయనా అని అడగరు. మళ్ళీ చివరిలో పాట పాడతారు, ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే అని. మనం చాలా తెలివిగలవాళ్ళం మనం. నువ్వు విధేయత చూపించకుండా ఆయన చిత్తం ఎలా నెరవేరాలి? పరలోక ప్రార్థనలు ఏం చెప్తారు? భూమి మీద నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు నెరవేరాలని మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయలే, ప్రార్థన వల్లి వేస్తారు, ప్రార్థన అప్పచెప్తారు అనాలి. ఎందుకంటే అది గుండెల్లోంచి రాదుగా. మరి భూమి మీద ఎవరుంటారు? భూమి మీద ఎవరుంటారు? భూమి మీద నెరవేరాలి కదా సార్. భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలి కదా. ఎవరుంటారు భూమి మీద? మనం ఉంటాం. చిత్తం ఎక్కడ నెరవేరాలి? మన జీవితాల్లో, మన పెళ్ళిళ్ళలో, మన ప్రధానాల్లో, మన పేరెంటాల్లో, మన పిల్లల పెంపకంలో,
మన దాంపత్య జీవితాల్లో, మన వ్యాపారాల్లో, మనము దశంభాగాలు వేసేటప్పుడు, మనం చర్చిలో, మన ప్రవర్తనలో, మన ఆఫీసులో, మనం బల్ల కింద చేతులు పెట్టకుండా ఉండేటప్పుడు ఊరికే జరిగిపోదు చిత్తం. ఎన్ని తలిచినా ఏం అడిగినా జరిగేది నీ చిత్తమే, కాబట్టి నేను చేస్తూనే ఉంటాను, నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు చేస్తూ ఉండు. ఓ పాస్టర్ గారు అన్నారు నాతోటి, ఏంటన్నా మీరు ఇంత మంచి పాస్టర్ గారు, మీరు ఎందుకు కులం చూస్తున్నారు అని అంటే, తమ్ముడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుడు చేస్తూ ఉంటాడు అని. అట్లా రెండు మార్గాలు. ప్రార్థన అంటేనే విధేయత. ఆయన ప్రార్థన ద్వారా శ్రమ పొంది విధేయత నేర్చుకునేను. ఎందుకు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాడు? చెమట రక్తమగునంతగా ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రార్థనలో మనం విధేయత నేర్చుకోవాలి. A Christian who doesn't pray cannot obey. ఒక క్రైస్తవుడు ప్రార్థించడం రాకపోతే, ఏకాంత ప్రార్థన చర్చిలో చేసేది కాదు, ఇక్కడ మనం ముసుగేసుకొని కన్నీళ్లు కార్చేస్తాం, ఇంటికి వెళ్ళి భర్తకు కూడా కన్నీళ్లు పెట్టిస్తాం. ఈ ప్రార్థనలు నేను నమ్మను. మనం ఏకాంతంగా ఉంటామే, ఎవరు మనల్ని చూడనప్పుడు, అప్పుడు వస్తుంది అసలు ప్రార్థన. అప్పుడప్పుడు మనకి బైబిల్ రీడింగు ప్రార్థనని ఇస్తారే, మైక్లో చెప్తామే ప్రార్థన, ఆ ప్రార్థన నమ్మకండి. చాలామంది దేవుడికి ప్రార్థన చేయమంటే చుట్టూ ఉన్న వాళ్ళకి మెసేజ్ ఇస్తుంటారు. ఏకాంత ప్రార్థనలో నువ్వు దేవుడే ఉంటారు. నిన్నెవ్వరు చూడలేదన్నప్పుడు గుండె బయటకు వస్తుంది, నువ్వు పారబోసుకుంటావు, అక్కడ నేర్చుకుంటావు ఏమిటి? విధేయత. ప్రార్థన అంటే మనం అడిగిన గొంతెమ్మ కోరికలన్నీ దేవుడు తీర్చేటట్టుగా కన్నీళ్ళు కార్చడం కాదు, బకెట్లు. ప్రార్థన అంటే నా చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబరుస్తానే, అప్పుడు మొదలవుద్ది సంఘర్షణ. ఆ సంఘర్షణలో చెమట బిందుల్లోంచి రక్తం వస్తుంది. నా చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబర్చడం. మనల్ని ఎక్కడి నుంచి రక్షించుకున్నాడు యేసుక్రీస్తు వారు? పాపము నుంచి. కాబట్టి మనం ప్రభువులోకి వచ్చాక, మారుమనసు పొందాక, బాప్తిస్మం తీసుకున్నాక మనం ఎందులో ఉండాలి? పరిశుద్ధతలో ఉండాలి. పరిశుద్ధత ఎట్లా అలవడుతుంది? అది కూడా అభ్యాసం చేయాలి. ఎవరికి విధేయత వస్తుందో వారికి పరిశుద్ధత అబ్బుతుంది. మీరు రోమపత్రిక 8వ అధ్యాయం చదివితే, ఎందరూ ఆత్మకు లోబడతారో వాళ్ళే పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతారు. వాళ్ళ బ్రతుకుల్లో క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము పాపమరణముల నియమము నుండి వారిని విడిపిస్తుంది. పాపం ఒక ఎడిక్షన్ అండి. ఎడిక్షన్ అంటే మీకు తెలుసు కదా, బానిసత్వం. మీకు తెలుసా? బార్కి వెళ్తారు చూసారా, సాయంత్రం 6 గంటలకి చల్లబడ్డాక. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడల్లా అనుకుంటారు, ఇంట్లో గొడవ అయినప్పుడల్లా అనుకుంటారు, రేపటి నుంచి తాగకూడదని. రేపటి నుంచి వాళ్ళకి 31వ తారీఖు నైటు దేవుడి దగ్గర చర్చిలో వాగ్దానాలు చేస్తారే, రేపటి నుంచి చేయను ప్రభు అని. ఇద్దరు ఒకటే. ఆడు మళ్ళీ సాయంత్రం అవ్వగానే బారుగా వెళ్ళిపోతాడు బార్కి. అదొక ఎడిక్షన్. అది పాపం అనేది ఒక ఎడిక్షన్. నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడ్డం నేర్చుకుంటావో, పాపం నుంచి బయటికి రావడం కూడా నేర్చుకుంటావు. మీరు చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకోసం చదువుతున్నాను. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రము. ఇట్ ఈస్ త్రూ ఒబీడియన్స్ దట్ యూ వుడ్ బి మేడ్ రైచస్ బై ది వండర్ వర్కింగ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అద్భుతంగా మీలో కార్యసిద్ధి చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఆ మహాశక్తి చేత ఆయనకు మీరు లోబడే కొలది మీరు పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి వస్తారు. ఎందుకు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఒకే రకమైన పరిణతి, మెచ్యూరిటీ ఉండదు? విధేయత ఎంతో, పరిణతి అంత. ఎంత విధేయత చూపిస్తే అంత క్రీస్తు సారూప్యత, ఎంత విధేయత చూపిస్తే అంత రూపాంతరం చెందడం, ఎంత విధేయత చూపిస్తే అంత పరిణతి, మెచ్యూరిటీ, ఎంత విధేయత చూపిస్తే అంత ఆత్మఫలం. క్రైస్తవం అంటే క్రీస్తు తత్వం మనలో తొణికిసలాడడం, మన నుంచి ఉట్టిపడ్డం. విధేయతలోంచే క్రీస్తు తత్వాన్ని నేను పుణికిపుచ్చుకుంటాను. ఆయన దేవుడిగా ఎవరికి విధేయత చూపించలేడు. అందుకే మానవుడై మనకు ఒక మార్గదర్శకం చేశాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు. మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. విధేయత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. చూడండి, మనకు బాగా ఇష్టం లేని విషయం ఏదైనా ఉందంటే అది విధేయతే. మీరు మహిళా మనులను అడగండి, మీ ఆయనకి లోపడ్డంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు అడగండి, భార్యామనులను అడగండి, భర్తకి లోపడుతుంటే నీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా అని. ఈ పనికి మాలినోడికి లోపడాల్సి వస్తుందన్నా అంటది ఒక భార్యమణి. ఎంతమంది ఫీలింగ్ కాదు ఇది నాకు చెప్పండి. తల్లిదండ్రులకి లోబడ్డం ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి నాకు. పిల్లలు హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటుందా తల్లిదండ్రులకు లోబడుతుంటే? సెల్ ఫోన్ చూడొద్దంటే మీరేమంటారు? మిమ్మల్ని ఉదయాన్నే 5 గంటలకు లేపి పాల ప్యాకెట్ తెమ్మంటే ఎలా ఉంటుంది? పాపం మీ నాన్నగారే, మీ తాతగారే వెళ్తారు పాల ప్యాకెట్కి, మిమ్మల్ని లేపరు. ఎందుకంటే మీరు ఎంత విధేయులో వాళ్ళకి తెలుసు. విధేయత అంత రుచించే విషయం కాదు, అంత ఆహ్లాదకరంగా ఉండదు అది. కానీ మీరు విధేయత నేర్చుకున్నారా, అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. బాస్కి లోబడ్డం బాగుంటుందా? చాలాసార్లు ఇష్టం ఉండదు బాస్కి లోపడ్డం. చాలాసార్లు బాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడకుండా వచ్చేస్తాం, ఆ తర్వాత మాట్లాడతాం. చంపుతున్నాడు సార్ అంటాం. ట్రాఫిక్ రూల్స్ 100% పాటించేటువంటి మహానుభావులు ఎవరు ఇక్కడ? విధేయత చాలా కష్టం. మీకు పక్కనోడు కాపీ చూపించిన, ఒక చిట్టా ఇచ్చిన పరీక్షలో, ఇన్విజిలేటర్ పర్లేదు రాసుకోండి అన్నా రాయకుండా ఉండడం ఎంత కష్టం, కాపీ కొట్టకుండా ఉండడం ఎంత కష్టం. కానీ విధేయత చూపించడం నేర్చుకున్నారా, అద్భుతమైన ఆశీర్వాదాలు మీకు సిద్ధంగా ఉంటాయి మిమ్మల్ని వరించడానికి. విధేయత దేవుడికి చూపించేవాడు అందరికీ విధేయత చూపిస్తాడు. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం మీరు చదివితే అక్కడున్న మాటలు ఏమిటంటే, అధికారములన్నీ దేవుని నుండియే వస్తాయి, కలుగుతాయి. అది ప్రైమ్ మినిస్టర్ అయినా, అది చీఫ్ జస్టిస్ అయినా, అది ప్రెసిడెంట్ అయినా, అది అమెరికా అధ్యక్షుడైనా, అది ముఖ్యమంత్రి అయినా, జిల్లా కలెక్టర్ అయినా, అది అమ్మ అయినా, నాన్న అయినా, అది స్కూల్ ప్రిన్సిపాల్ అయినా, ఆఫీసులో బాస్ అయినా, అధికారములన్నీ
ఆయన నుంచే వస్తాయి. అందుకే అధికారాన్ని, ఆయన నియమించిన అధికారాన్ని ఎదిరించినప్పుడు ఎవరిని ఎదిరించినట్టు? కొంతమంది చర్చిలో చాలా బాగుంటారు, కానీ ఇంటికి వెళ్ళి భర్తకు లోబడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడికి లోబడుతున్నాగా, ఆయనకేంటి ఇంకా లోబడేది. భర్తకి అవిధేయత చూపిస్తే ఎవరికి అవిధేయత చూపించినట్టు? దేవుడికి. ప్రభుత్వానికి అవిధేయత చూపిస్తే ఎవరికి అవిధేయత చూపించినట్టు? దేవుడికి. దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళు చేయమన్నప్పుడు తప్ప అన్ని సందర్భాల్లో వాళ్ళకి మనం విధేయత చూపించాలి. తల్లిదండ్రులకి అవిధేయత చూపిస్తే ఎవరికి అవిధేయత చూపించినట్టు? దేవుడికి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పి ముగిస్తా నేను. మీరు విధేయత చూపించడం నేర్చుకుంటే విధేయతలోంచి ఒక అద్భుతమైన విషయం వస్తుంది. అదేమిటో తెలుసా? అధికారం. విధేయత నుంచి పుట్టుకొచ్చేదే అధికారం. మానవ లోకంలో ఎవ్వడికి తనంతట తాను అధికారం కలిగిన వాడు లేడు. దూతల లోకంలో ఎవడికి తనంతట తాను అధికారం ఉన్నవాడు లేడు. ఈ మహావిశ్వంలో ఆవల కూడా తనంతట తానే అధికారము కలిగిన వాడు ఒక్కడే, ఆయన దేవుడు. మనము ఎవరో ఒకరి అధికారం క్రింద ఉండి తీరాల్సిందే. చిన్నప్పుడు తల్లిదండ్రుల అధికారం క్రింద, టీచర్ అమ్మల అధికారం క్రింద, పెద్దలైన తర్వాత బాస్ అధికారం కింద, ప్రభుత్వం అధికారం క్రింద. కానీ యేసుక్రీస్తు వారు ఆయన దేవునితో సమానుడై ఉండి దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు విధేయత చూపించినప్పుడు, మీకు 5వ వచనం నుంచి 8వ వచనం దాకా చదివితే ఆయన విధేయత ఏమిటో మీకు అర్థమవుతుంది. కానీ 9వ వచనం ఎలా ఆరంభమవుతుందంటే, అందుచేత. ఎందుచేత? అందుచేత. బైబిల్లో ఎక్కడైనా అందుచేత కనపడింది అనుకోండి, మీరు వెంటనే వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుచేత? ఎందుచేత అంటే విధేయత చూపించినందుచేత. ఈ రోజున ప్రతి నామము కంటే పై నామం, ప్రతి ప్రభుత్వం కంటే పై ప్రభుత్వం, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. భార్యలు భర్తకి విధేయత చూపిస్తే ఏమొస్తుంది? ఇంటిని పరిపాలిస్తారు, వీధిలో తలెత్తుకొని తిరుగుతారు. పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే ఏమొస్తుంది? ప్రపంచాన్ని గెలిచేస్తారు. విధేయతలోంచి ఏమొస్తుందండి? అధికారం వస్తుంది. మీరు ఎప్పుడప్పుడు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూస్తూ ఉంటారు, ఒక రౌండ్గా ఉంటుంది ఒకటి, వాళ్ళు పైన నుంచి దూకుతారు, దాని మీదకి పైకి ఎగురుతారు. విధేయత అలాంటి స్ప్రింగ్ బోర్డ్ అన్నమాట. ఎంత విధేయతో అంత హెచ్చింపు. ఇఫ్ యు వాంట్ టు బి ఎ లీడర్, ఇఫ్ యు వాంట్ టు రూల్, యు మస్ట్ లెర్న్ టు ఒబే. ఇది తల్లిదండ్రులకి, చర్చ్లో ఉన్న వాళ్ళకి, ఆఫీసులో పనిచేసే వాళ్ళకి, అందరికీ, భార్యలకు, పిల్లలకు, అందరికీ వర్తిస్తుంది. అందుకనే బైబిల్ని మీరు చదివితే భార్యలకు చెప్పాడు భర్తలకు లోబడమని, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చెప్పాడు దాసులారా యజమానులకు లోబడండి అని, పౌరులకు చెప్పాడు రాజుకి లోబడమని, పిల్లలకి చెప్పాడు తల్లిదండ్రులకి లోబడమని, సంఘస్థులకు చెప్పాడు పెద్దలకి లోబడమని. ఎందుకని? నువ్వు పరిపాలించాలనుకుంటే లోబడాలి. లెట్ మీ క్లోజ్. నువ్వు లోకంలో ఉన్న విషయాలకి లోబడితే బానిస అవుతావు, క్రీస్తుకి లోబడితే స్వతంత్రుడు అవుతావు. దిస్ ఈజ్ ద బ్యూటీ వెన్ యూ ఒబే క్రైస్ట్. యేసు క్రీస్తుకి విధేయత చూపడంలో ఉన్న సౌందర్యం ఇది.
ఎంత విధేయత చూపిస్తానో ప్రభువుకి అంత విడుదల పొందుతాను. మీకు ఇంకో విషయం కూడా చెప్పనివ్వండి. ప్రభువుకి నేను విధేయత చూపించడం మానేస్తే నాకు తెలియకుండానే దేనికో ఒక దానికి దాసుడిని అయిపోతాను. ఎవ్రీ అడిక్షన్ స్టార్ట్స్ విత్ ద డిజొబీడియన్స్ టు క్రైస్ట్. ఎవ్రీ అడిక్షన్, ప్రతి వ్యసనం, ప్రతి బానిసత్వం క్రీస్తు బానిసత్వం కిందకి రాకపోవడం వల్లే వస్తుంది. క్రీస్తుకు విధేయత చూపించకపోవడం వల్లే వస్తుంది. మే ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ హెల్ప్ యూ టు లెర్న్ ఒబీడియన్స్. విధేయతను అభ్యాసం చేయడానికి, నేర్చుకోవడానికి, ప్రభువుకి విధేయత చూపిస్తూ, ఆయన నియమించిన ప్రతి అధికారానికి విధేయత చూపిస్తూ, ఆశీర్వాదం పొందుతూ అనేకులకు మీ గృహాల్లో, మీ సంఘాల్లో, బయట సమాజంలో, మీరు పనిచేసే చోట, మీ ఇరుగు పొరుక్కి కూడా మీరు ఆశీర్వచనంగా మారాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ.